వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు వైసీపీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ జూలై 10న బైక్తో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి చంపిన కేసులో కొడుకును కాపాడుకునేందుకు సీదిరి అప్పలరాజు చేసిన చట్ట వ్యతిరేక ప్రయత్నాలలో ఆయన చిక్కుల్లో పడ్డారు. అప్పలరాజు తన కుమారుడిని కాపాడటానికి కేసు విచారణను తప్పుదారి పట్టించడం, సాక్ష్యాలు మార్చడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరవ్ వర్మ బైక్ నడపడం సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. ఘటన తర్వాత ఆరవ్ను కారులో తరలించి దాచడానికి ప్రయత్నాలు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆరవ్ తన లాయర్లతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. కుమారుడి కేసు స్టేటస్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. జూలై 14న జరిగిన ప్రెస్ మీట్లో జగన్ ఆరవ్ వర్మ కేవలం 18 ఏళ్ల పిల్లోడు, ప్రమాదం దురదృష్టకరం, హత్య కేసు పెట్టడం అన్యాయం, సెక్షన్లు మార్చమని కోర్టు ఆదేశించింది అని చెప్పారు. ఆయన ఈ ఘటనను రాజకీయ వేధింపులుగా ఆరోపించారు. సీదిరి అప్పలరాజు అరెస్టును వైసీపీ నాయకులు అరెస్టును ఖండించారు. ఈ అరెస్టు వైసీపీకి రాజకీయంగా సమస్య అవుతుందా అన్నది ప్రశ్న. జగన్ ఇటీవల అప్పలరాజును అతని కుమారుడిని సమర్థించడం పార్టీ ఇమేజ్పై ప్రభావం పడింది. విపక్షాలు దీన్ని లా అండ్ ఆర్డర్ వైఫల్యంగా చూపిస్తున్నాయి. అయితే వైసీపీ ఇది రాజకీయ కుట్ర అని బలంగా వాదిస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.